వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ప్రభుత్వం ధాన్యం సేకరణకు 35,000 కోట్లు సమకూర్చిందన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచన. పెద్దపల్లి జిల్లాలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. కరోనా వైరస్ సోకకుండా స్వీయ నిర్బంధం పాటించాలన్న ఎమ్మెల్యే కోరికంటి చందర్. డీటెయిల్స్ చూస్తే బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ హేమలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛందంగా ఏర్పాటు చేసినటువంటి బియ్యము, కూరగాయలు, పప్పులు ఇవన్నీ కూడా పంపిణీ చేసినటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి స్వచ్ఛంద కార్యక్రమానికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వలన జనాలంతా కూడా వాళ్ళ వృత్తులు చేసుకోకుండా వాళ్ళకి ఎటుగాని పరిస్థితిలో వాళ్ళకు చిన్న చిన్న సౌకర్యాలు అందజేయడం జరుగుతూ ఉంది. బియ్యం కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఇక్కడ బయటకు వెళ్ళి కూడా వాళ్ళు సంపాదించుకోలేని వారు, ఇతర దేశాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిన వారికి ఈ యొక్క సంఘము స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ సంఘం వారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఈ యొక్క సంఘము భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య గారు వారి ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి కార్యక్రమం అదేవిధంగా అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య గారు ఇక్కడ ఉన్నటువంటి బృందం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు 18వ వార్డు కార్పొరేటర్ కులకల్లా హేమలత జంగారెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ మన నత్తి జంగమ్మ గారు, వీరందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చేస్తూ ఉన్నాం. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చాలా ఏర్పాటు చేయాలని, ప్రజల పక్షాన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మలక్పేటలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న నిరుపేద ప్రజలకు స్ట్రీట్ చిల్డ్రన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాజేష్ ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. सहायता आपको नहीं, आप लोगों को नहीं दे रहे, तुम लोगों को देवा लोग है ना, ठीक है। జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోని 7 డివిజన్లలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 1200 నిరుపేద ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా బోరబండ పరిధిలో డిప్యూటీ మేయర్ గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ చేశారు. వాళ్ళందరూ కూడా మనం రుణపడి ఉండాలి. కాన్స్టిట్యూన్సీలో ఇట్లాంటి దాతలు ఇంకా ముందుకు రావాలని, ఇట్లాంటి సేవలు చేయాలని అనుకుంటున్నాం. ఈ ట్రస్ట్ ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించినట్టు వాళ్ళందరూ కూడా మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం మొదలు పెడదాం. ఈ కార్యక్రమంలో ఏంటంటే నేను మొత్తం అన్ని తిరగాలి కాబట్టి ఇక్కడ కొంతమందికి ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళ చేతుల ద్వారా కొంతమందికి చేసిన తర్వాత మళ్ళీ మనం వేరే డివిజన్కి వెళ్ళి ఎంతమందికి ఇవ్వడం జరుగుతుంది సార్? ఎంతమందికి ఇవ్వడం? 1200 మందికి ఇస్తుంది. ప్రతి ఫంక్షన్స్ కాన్స్టిట్యూన్సీ 1200 మందికి. ముషీరాబాద్లోని రామ్నగర్ రేషన్ షాప్ వద్ద జనం బారులు తీరారు. కాగా సాంకేతిక లోపాల వల్ల బియ్యం పంపిణీకి ఆలస్యం అవుతుండటంతో వినియోగదారులంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోజంతా రేషన్ షాపుల వద్ద పడికప్పులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కట్ చేస్తామా మా ప్రాబ్లం మేము పడుతున్నాం ఇప్పుడు మలక్పేట ఎంసీహెచ్ కాలనీలో దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో కొద్ది నెలలుగా ఫాగింగ్ లేకపోవడంతో దోమల బెడద తీవ్రంగా మారింది. దీంతో కాలనీవాసులు రోగాన బారిన పడుతున్నారు. ఓ పక్క కరోనా భయం, మరోపక్క దోమల బెడదతో కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫాగింగ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. రోజు రాత్రి అయితే ఇల్లు మొత్తం ఎంత ఆల్అౌట్ పెట్టినా ఏ పెట్టినా కూడా పోతలేవు. పిల్లలు కూడా చాలా గరుస్తున్నాయి. ఇంకా ఈ కరోనా వల్ల బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇంకా మాకు చాలా ఇబ్బంది కూడా ఉందండి. ఇంకా మాకు డబ్బులు ఇస్తా అంటారు, డబ్బులు లేవు. రోజువారీ సరుకులు కూడా కొనలేక పోతున్నాం. మేము డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కొంచెం అధికారులు కొంచెం తొందరగా స్పందించి మాకు కొంచెం మంచి చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఏ ఏరియా మేడం ఇది రెడ్డి కాలనీ అండి, మలక్పేట. నేను ఇక్కడ సురేష్ కుమార్ అండి, మలక్పేట నుంచి మాట్లాడుతున్నాను, మున్సిపల్ కాలనీ. ఇక్కడ సరిగ్గా ఫెసిలిటీస్ లేవు. దోమలది ఇబ్బంది చాలా ఉన్నది మాకు. ఇక్కడ కాలనీలో చిన్న పిల్లలు ఉన్నారు, అందరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ దోమలది మందు కొట్టడానికి రావట్లేదు ఎవరు. ఇక్కడ పంపించాలని कॉलोनी से म्यूनसिपल कॉलोनी रेड्डी कॉलोनी से इधर मच्छर का दवा मारने वाले नहीं आ रहे, इसलिए तो बोल रहे हम लोग. మసాబ్ ట్యాంక్లోని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని 16 మండలాల్లో ఆహారం లేక ఆవేదన చెందుతున్న నిరుపేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహకారం మేరకు పేదలకు భోజనం అందిస్తున్నామని తెలిపారు. నా పేరు రిషికేష్. మేము హైదరాబాద్ రెడ్ క్రాస్ తరఫున ఇప్పుడు ఈ పాండమిక్ కోవిడ్-19 సిచ్యువేషన్, లాక్డౌన్ సిచ్యువేషన్లో మేము ఇప్పుడు రెడ్ క్రాస్కి సర్వీస్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మా దగ్గర రెడ్ క్రాస్ తరఫు నుంచి డైలీ 60 మెంబర్స్ వాలంటీర్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. మేమందరం హైదరాబాద్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి కోఆర్డినేట్ అయ్యి, ఇక్కడ ఉన్నటువంటి 16 మండల్ ఎంఆర్ ఆఫీస్తో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవ్రీ మండల్ ఆఫీస్కి, ఎవ్రీ ఎంఆర్ఓస్కి వాళ్ళ అండర్లో ఉన్నటువంటి హోమ్లెస్ పీపుల్కి, మైగ్రెంట్స్కి వాళ్ళకి మేము 200 ప్యాకెట్స్ డైలీ సర్వీస్ ఇస్తున్నాము, ఫుడ్ ప్యాకెట్స్ వన్ టైం. అలాగే ఇక్కడ వేరే వేరే సోషల్ యాక్టివిటీస్ కూడా రెగ్యులర్గా అవసరం ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేసినాము ఇక్కడ. అట్లనే వేరే దగ్గర కూడా ఆర్మీ వాళ్ళకి కానీ వేరే దగ్గర నుంచి ఆర్మీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి తలసేమియా పేషెంట్స్ కోసము కూడా మేము బ్లడ్ డొనేషన్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు 3000 ప్యాకెట్స్ చేస్తున్నాము. దీన్ని అవసరం ఇప్పుడు హైదరాబాద్లో 21,000 దాకా ఉన్నది. అంతా మేము ఫుల్ఫిల్ చేయకున్నా కానీ మేము ఆల్మోస్ట్ 6,000 నుంచి 8,000 దాకా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము రానున్న వీక్స్లో, ఈ 2-3 వీక్స్కి. నెక్స్ట్ మా యాక్టివిటీస్ ఇట్లనే కంటిన్యూ అయితేనే ఉంటాయి. మాకు కూడా ఎవరైనా డోనర్స్ ఉంటే కూడా, ఎవరైనా దాతలు ఉంటే కూడా ముందర భావిస్తాం. థ్యాంక్ యూ. మేము ఇప్పుడు రెగ్యులర్గా మాత్రం ఈరోజు మొన్న 3 days నుంచి మాత్రం డైలీ 3000 ప్యాకెట్స్ ఇస్తున్నాము. రెగ్యులర్గా ప్రతి ఒక్క ఎంఆర్ ఆఫీస్కి 150 నుంచి 200 ప్యాకెట్స్ ఇస్తున్నాము. సికింద్రాబాద్ పరిధిలోని మారేడ్పల్లి 150వ డివిజన్లో పలు కాలనీల్లో జీహెచ్ఎంసీ అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు.
150 డివిజన్లో లోయనగర్ టీచర్స్ కాలనీలో హైపోక్లోరైడ్ కొట్టించడం జరిగింది. ప్రజలు కరోనా దిక్కెళ్ళి బాగా అవేర్నెస్ ఉంది. ఇక్కడ అందరినీ నేను తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి అత్యవసర సరుకుల గురించి బయటికి వెళ్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు అందరూ పాటిస్తున్నారు. అదే ఏప్రిల్ 14 తారీఖు వరకు పాటిస్తే కరోనా అనేది మాయమైపోతుంది. మన దేశవ్యాప్తంగా ప్రజలు కూడా బాగా మంచి స్పందన ఉంది. అందరూ కూడా బాగా అంటే ఎక్కువ బయటికి వెళ్ళకుండా అతి జాగ్రత్తలు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా ఇక్కడ ఇంకోటి మన ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ 12 కిలోల బియ్యము 500 రూపాయలు ప్రతి ఒక్కరికి ఒక ఇంటి అన్నలా ఉండి ప్రతి ఒక్కరిని ఆదుకుంటుండు. అది మన అదృష్టంగా భావించాలి. అట్లాంటి ముఖ్యమంత్రి ఉన్నది మనకు అదృష్టంగా భావించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి సందేశం ఇచ్చిన మేరకు ఆదివారం నాడు 9 గంటలకు లైట్లు ఆఫ్ చేసుకుని మనము దీపాలు వెలిగించాలని చెప్పి మన ప్రధానమంత్రి ఇచ్చిన ఆదేశాలు మనం పాటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దుబ్బా ప్రాంతంలో రేషన్ డీలర్ రాజమల్లు మాట్లాడుతూ కరోనా వైరస్ సోకకుండా సామాజిక దూరం పాటించాలని వినియోగదారులను సూచించారు. ఈరోజు ప్రపంచమంతా కరోనా వైరస్ వలన ప్రజంతా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితిలో మరి తెలంగాణ ప్రభుత్వము 12 కిలోల బియ్యము రేషన్ దుకాణాల ద్వారా ఒక్కొక్క యూనిట్కు 12 కిలోల చొప్పున ఇవ్వడానికి సిద్ధపడింది. అది కూడా ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడింది. కనుక మేము రేషన్ దుకాణ డీలర్ నేను నిజామాబాద్ పట్టణంలో మరి ఈరోజు స్టార్ట్ చేసినాము. మరి మాకు అసిస్టెంట్గా అంగన్వాడీ టీచర్ను లేకుంటే ఆర్పీలను ఒక దుకాణం కుక్కలను అలర్ట్ చేయడం జరిగింది. మరి ప్రజలు వచ్చినప్పుడు అంతా శానిటైజ్ చేసి మరి వాళ్ళ ఏలు పెట్టకుండా మరి ఎవరైతే మాకు దుకాణాలకు అలర్ట్ చేసిండ్రో వాళ్ళ ఏలు పెట్టి వాళ్ళ ఏలుతోని ప్రజలకు బియ్యం అందించాలని చెప్పేసి ఈ రకంగా ఒక సిస్టమ్ పెట్టిండ్రు. మరి ఆ సిస్టంలోనే మేము కూడా చేస్తూ ఉన్నాము. కానీ ప్రజలందరూ మాకు ఈ దూరం పాటించి సాంఘిక దీని దూరంగా ఉండి మరి అందరూ కూడా ప్రజలు సహకరించాలా. ఎందుకంటే డీలర్ల యొక్క బతుకు కూడా దీని మీద ఆధారపడినది కాబట్టి అందరికీ సహకరించి మరి అందరికీ 15 తారీఖు 20 తారీఖు వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరికీ బియ్యం వచ్చే వరకు మేము పోస్తాము. కానీ అందరూ డిస్టెన్స్ ఆలోచించి అందరు సహకరించి ప్రజలందరూ సహకరించి ప్రెస్ కానీ పోలీసు వారు కానీ అధికారులు కానీ అందరూ సహకరించి మా డీలర్లను కూడా దృష్టిలో పెట్టుకొని మాకు కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రాల వద్ద పారిశుద్ధ్యం, ఆహార ఏర్పాట్లు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ, ఎస్ఐ అభిలాష్ పాల్గొన్నారు. Okay, any issues, please let us know. Resident of Gambirapeta, sir. Somebody from hospital Silsila uన్నారు sir. దువ్వాడ అంజయ్ అని వెస్ట్ బెంగాల్ పర్సన్. దువ్వాడ అంజయ్ వెస్ట్ బెంగాల్ వెళ్ళారు. 6th of April అయిపోతుంది. గ్రిడ్ సిరిసిల్ల 9100
12098. Okay, madam. Any issues? Please let us know. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణంలో వలస కార్మికులకు మరియు నిరుపేద కుటుంబాలకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ పొన్నం విద్యాలక్ష్మణ్ బియ్యం కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు సాయం చేయడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా కరోనా వైరస్ సోకకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, స్వీయ నిర్బంధంలో ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ మహమ్మారిని తెలంగాణ ప్రాంతంలో రాకుండా చేయాలని, తెలంగాణ ప్రజలకు వ్యాప్తి చెందకుండా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని లాక్డౌన్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ముందు గొప్ప ఆలోచన చేసి ఈ ప్రాంత ప్రజలకు ఒక దేవునిలాగా ఇలా లాక్డౌన్లో ఇలా కార్యాచరణతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి ప్రజలకందరికీ కూడా 12 కిలోల బియ్యం 1500 రూపాయలు ఇస్తూ, ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థలు వివిధ కంపెనీల వాళ్ళందరూ కూడా స్పందించాలి. ఈ విషయంలో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి సేవ చేయాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మేము ఎక్కడికి అక్కడగా రామగుండం నియోజకవర్గంలో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఇతరత్ర సరుకులను, నిత్యావసర వస్తువులను ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా మా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆ వాడలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే స్పందించి వాళ్ళ అవసరాలను తీర్చేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా 48వ డివిజన్లో ఇలా లక్ష్మణ్ గౌడ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ అవసరాలను తీర్చడం కోసం ప్రత్యేకంగా కూరగాయలు, అదేవిధంగా పప్పు, ఉప్పు, నూనె, అదేవిధంగా బియ్యం, ఇలా కొన్ని వస్తువులను ఈరోజు ఇంటింటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సేవాభావం కలిగినటువంటి వాళ్ళు, ప్రజలకు దగ్గర కావాలనుకునేటువంటి వాళ్ళు, ప్రజా సేవ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై రావాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 8 ప్లేసులలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. అదే కాకుండా వివిధ డివిజన్లలో కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పలు రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీ చేశారు. కాగా వినియోగదారులంతా షాపుల వద్ద సామాజిక దూరం పాటిస్తూ బియ్యం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సృజన్ రెడ్డి పాల్గొని కరోనా వైరస్పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోతుగల్ సహకార సంఘం ఆధ్వర్యంలో అదనపు భారత్ పెట్రోల్ బంకును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాబురావు, వైస్ చైర్మన్ రాజేశం మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అవునూరుగూడెం గ్రామస్తులకు అందుబాటులో ఉండే విధంగా ఈ పెట్రోల్ బంకును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈరోజు పోతుగల్ సహకార సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ పంపు ఓపెనింగ్ జరిగింది. ఈ కరోనా వైరస్ కారణంగా పెద్దలు ఎవరిని పిలవలేకపోయినాం. కేటీఆర్ సార్ కూడా రావడానికి బాపన్న అప్పుడు ప్రయత్నం చేసిండు. అనుకోకుండా ఈ మహమ్మారి మన భారతదేశంను, మన రాష్ట్రాన్ని అంతా అతలాకుతలం చేసింది. దీనికి ఎంతో ముఖ్యమంత్రి గారు ఎంతో శుభ్రతంతో, ఎంతో మంచి ప్రేమతో బీదలను కూడా అందరికీ ఇంటికి 12 కిలోల బియ్యము, ఒకరికి 500 రూపాయలు ఇచ్చి అందరిని ఆదుకున్నాడు. వలస కూలీలను కూడా ఎంతోమంది ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళని కూడా అందరికీ ఆర్థిక సాయం చేసి
చాలా మందికి వారు. అయితే ఈ మధ్యలో ఈ కరోనా వైరస్ తగ్గే ముఖంలో ఈ నిజాముద్దీన్ అనే ముస్లిం చేయబట్టి ఢిల్లీలో జరిగిన సంఘటనతో మళ్ళీ ఉధృతమై మన భారతదేశంలో ఇంకా మనకు ఇబ్బంది పెట్టింది. దాదాపుగా మనకు ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు ప్రజల కోసం చాలా కష్టపడి వెంటనే ఈటల రాజేందర్ గారు కానీ వీరందరూ కూడా చాలా కష్టపడి క్వారంటైన్లో దాంట్లో వాళ్ళందరిని పట్టుకోవడం జరిగింది. ఎక్కడున్న పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి వైద్యులు, పోలీసు వాళ్ళు, తర్వాత చాలామంది కష్టపడ్డారు. కష్టపడి చేస్తున్నారు. వాళ్ళ భార్య పిల్లలను విడిచిపెట్టి వాళ్ళు ప్రాణభయానికి కూడా భయపడకుండా ఇంటికి పోకుండా వాళ్ళు ఇంటికి కూడా పోతలేరు. వైద్యులు అయితే దాదాపుగా ఇంటికి పోకుండా బయటనే ఉండి మాట్లాడి మళ్ళీ హోటళ్ళల్లో తిని వస్తున్నారు. అటువంటి ఈ మహమ్మారితోటి అందరికీ ఇబ్బంది అయింది. ఆర్థిక వ్యవస్థ కూడా విఫలమైంది. కాబట్టి ఈరోజు మేము సహకార సంఘం యొక్క పంపుకు వాళ్ళని పిలవకపోవడం కారణము ఈ కరోనా వైరస్ కారణంగానే పిలవలేకపోయినాం. దయచేసి అందరూ మన్నించగలరని కోరుచున్నాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యం సేకరణకు 35,000 కోట్ల రూపాయలు సమకూర్చిందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని, రైతులు ఆందోళన చెందకూడదని భరోసా ఇచ్చారు. జిల్లాలో 444 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్లు, అధ్యక్షులు, సభ్యులు అందరూ సహకరించాలని, షెడ్యూల్ ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి రావాలని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు అడిగినప్పుడు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం మొట్టమొదటిది ప్రారంభించడం, అది కూడా ఖమ్మం జిల్లాలో అఫీషియల్గా మేము ఇవాళ పోచారం సెంటర్ని ప్రారంభించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు అన్నట్టుగా అందరికన్నా ముందే ఇక్కడ నాట్లేయటం, పోయినసారి ఖరీఫ్లో మీరు నాట్లు వేసుకోకపోవటం వల్ల ముందుగా ఈ రబీకి సంబంధించి నాట్లు వేసుకోవటం వల్ల వరి కోతలు కూడా ముందుగా రావటం వల్ల మీకు ఇక్కడ ధాన్యం కూడా ముందుకు వచ్చింది. మీరు ఏదైతే ఏ రకంగా అయితే ఆశించి తొందరగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పి మీరు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో అధికారులను మేము కూడా ఆదేశిస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా ఆ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి ఫస్ట్ ఇక్కడ కాంటా అయిపోగొట్టాలని చెప్పి మేము అధికారులని ఆదేశిస్తాం. ఇక్కడనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఈసారి రబీలోనే చాలా పెద్ద ఎత్తున ధాన్యం పండటానికి అవకాశం ఉందనేది ముందుగానే మరి ఆలోచన చేయడం జరిగింది. దానికి ప్రధానమైన కారణం ఒకటేమో 24 గంటలు కరెంటు ఇవ్వటం, నీటి వనరులు పెరగటం, ఈ రెండింటితో పాటుగా రైతులకు పెట్టుబడి రావటం. ఈ కారణాలతోని వ్యవసాయం చేసే పరిస్థితులు మెరుగైనాయి. అందున మాగాణి కల్టివేషన్ బాగా పెరిగింది. ఇది మన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. డెఫినెట్గా ఇవాళ మాకు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు గర్వం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇవాళ రాబోయే రోజుల్లో మీరు పెద్దలు చెప్పినట్టు సీతారామ ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఇంకా ఈ మన ఎన్ఎస్పి ఆయకట్టు స్థిరీకరణ జరిగిన తర్వాత ఈ కంటిన్యూస్ గా ఈ పంట ఇంతకన్నా ఎక్కువ పండే సందర్భాలు కూడా వస్తాయి. అయినా కూడా వాటన్నిటికీ కూడా సిద్ధంగా ఉండి మనం పండించిన ప్రతి గింజని, ప్రతి పంటని కూడా మరి కొనుగోలు చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగతా అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా ఉంటుందని తెలియజేసుకుంటాం. పోచారం సొసైటీ చాలా మంచి సొసైటీ. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఇవాళ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా చాలా సంతోషం. అజయ్ గారు, జెడ్పీటీసీ గారు చెప్పినట్టు, కట్ట వెంకటేశ్వర గారు చెప్పిన సూచనల ప్రకారంగా మీ ఇప్పుడు డబుల్ ధాన్యం వచ్చింది అంటే మనం ఆలోచన చేయండి ఒక్కసారి. ఈ పరిస్థితుల్లో వచ్చిన డబుల్ ప్రొడక్షన్ని గతంలో అయితే కరోనా పరిస్థితులు లేని సమయంలో ఓపెన్ మార్కెట్లో మనకు మండపేట నుంచి కానీ వాళ్ళు కానీ ప్రైవేట్ వచ్చి కొనుగోలు చేసి తీసుకుపోయే పరిస్థితి. అట్లాంటిది ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముందుకు వస్తే
దానికోసం అని చెప్పి ప్రభుత్వం పెట్టే నిధులు, ప్రభుత్వం పెట్టే ఎఫర్ట్స్, అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ముందుకొచ్చి చేసిన ఏర్పాట్లు ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ రైతుల కోసం ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ వేరే చోట ఉండదని చెప్పి మేము ఘంటాపథంగా చెప్పగలం. సూర్యాపేట మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం వచ్చిన ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు కన్యమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ కూలీలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ చిరువేళ్ల లక్ష్మీకాంతమ్మ, శబరి తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపల్ పరిధిలో స్థానిక 27వ వార్డులో వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు రావడం జరిగింది. బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపుగా 400 మంది కార్మికులు రావడం జరిగింది. అయితే వీరికి యోగక్షేమాల గురించి మేము ఎప్పటికప్పుడు వీళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. వీళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు అనేవి తీర్చడం జరుగుతుంది. అయినా కూడా శక్తికి మించింది కాబట్టి దీనికి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా మేము ఆశ్రయించడం జరిగింది. అందులో భాగంగా కన్యమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్, ఇది మా స్నేహితుల ద్వారా గత 10 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటున్నాము. ఇది స్వచ్ఛంద సంస్థ. చాలా విద్యావంతులతోని వారి యొక్క సొంత జీతాల నుంచి కట్ చేసేటటువంటి వాటి ద్వారానే మేము సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మా కన్యమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు వారు డాక్టర్ నాయన్ పవన్ కుమార్ గారు, కోశాధికారి లగిశెట్టి సందీప్ కుమార్ గారు, అలానే ఫౌండేషన్ మెంబర్స్ అందరూ కూడా ఒక చిన్న జనరల్ డిస్కషన్ వచ్చినప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా ఏ విధంగా ఎవరిని పేదవారిని ఆదుకుంటే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఒక చర్చా కార్యక్రమం జరిగినప్పుడు మా ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ మన వార్డులో ఉన్నటువంటి 27వ వార్డులో ఉన్నటువంటి వివిధ వలస కార్మికులు సుమారు 400 మంది ఉన్నారని, వారికి నిత్యావసరాలు అందిస్తే బాగుంటుందని, బియ్యం పంపిణీ చేస్తే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మేము వారి దృష్టి తీసుకపోతే వెంటనే స్పందించి దాదాపుగా ఒక 20,000 రూపాయలతోని సామాను అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ప్రపంచం మొత్తం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మనందరికీ తెలిసిందే. సో ఇటువంటి పరిస్థితులలో మనకు తప్పనిసరి పరిస్థితుల్లో మన ప్రధాని గారు, ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ని నిర్వహించాల్సి వచ్చింది. సో ఇలాంటి పరిస్థితులలో కొన్ని వర్గాల వారికి ఆకలి బాధలు ఉంటాయి. సో అలాంటి వారిని ఆదుకోవడానికి నేను మా కన్యమ్మ ఫౌండేషన్ ద్వారా ఈరోజు బియ్యం పంపిణీ మరియు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విషయంలో మాకు సహకరించిన మా మిత్రుడు చిరువెల్ల శబరినాథ్ గారు, అలాగే 27వ వార్డు కౌన్సిలర్ చిరువెల్ల లక్ష్మీకాంతమ్మ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాకు సహాయం చేయాలని ఉంది, కానీ ఎవరికి చేయాలి, ఎలా చేయాలంటే మాకు తెలియలేదు. సో మేము వారిని కలిసినప్పుడు ఇక్కడ ఉన్న సంగతి మాకు తెలిసింది. సో అందుకని మేము ఈరోజు జరుపుకుంటున్నాము. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం వర్తమన్నూర్ గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు సర్పంచ్ నారమ్మ బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉదయ్ కుమార్, పంచాయతీ సెక్రటరీ ప్రణతి, ఉప సర్పంచ్ గణపతి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. ప్రభుత్వం ధాన్యం సేకరణకు 35,000 కోట్లు సమకూర్చిందన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్వారంటైన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. విధి నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచన. పెద్దపల్లి జిల్లాలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. కరోనా వైరస్ సోకకుండా స్వీయ నిర్బంధం పాటించాలన్న ఎమ్మెల్యే కోరికంటి చందర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.